నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, డబుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల ప్లాట్లు కొన్న వాళ్ళు ఏ విధంగా మోసపోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అనేది అయిపోయింది. అందుకనే ప్లాట్లు ఎవరైనా కొని ముందుకు రావాలంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, మేము సామాన్యులము, తర్వాత ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరగలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్ జరగడానికి ఏ విధంగా అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొంటాడు. సో సర్వే నెంబర్లు ఎగ్జాంపుల్ 272 272 సర్వే నెంబర్ ఉంది. దాంట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నాడు, 200 గజాల ప్లాట్ కొనుక్కున్నాడు. అలాగే అదే సర్వే నెంబర్లో 272/A లేదా 272/A అనేది సర్వే నెంబర్ పెట్టి హద్దులు మార్చి 200 గజాల యొక్క ప్లాట్ని ఇంకొకరికి అమ్ముతున్నారు. అప్పుడు ఈ మొదట కొన్న వ్యక్తి నిజమైన కొనుగోలుదారు ఓనరా, రెండవ కొన్న వ్యక్తి నిజమైన ఓనరా అనేది చాలా సమస్యగా ఏర్పడుతుంది. అప్పుడు కొన్న వ్యక్తులు ఎవరు అంటే మనం మొదట కొన్న వ్యక్తిని కరెక్ట్ ఓనర్గా భావిస్తారు, అంటే సరైన విధానంగా కొన్నాడని భావిస్తాం. కానీ అక్కడ కొన్ని సందర్భాలలో ఈ యొక్క మొదట కొన్న వ్యక్తి రెండవ వ్యక్తి ఆలోచించేటప్పుడు, నిర్ణయించేటప్పుడు అతని యొక్క ఆ యొక్క సర్వే నంబరు ఎక్కడి నుంచి వచ్చింది, 30 సంవత్సరాల యొక్క లింక్ డాక్యుమెంట్లు తీసినట్లయితే ఆ 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ల ప్రకారంగా ఈ ఆస్తి సర్వే నెంబరు 272 కరెక్టా, 272/A కరెక్టా అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఫస్ట్ మొదట కొన్న వ్యక్తి 272 సర్వే నెంబర్ తీసుకున్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేసుకున్నాడు. తర్వాత అది ఒక గ్రామీణ ప్రాంతమైనట్లయితే తర్వాత తను అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. అదే ప్లాట్ నాది అని చెప్పి రెండో వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ హద్దులు కూడా మారిపోయినాయి. కానీ ఇది తప్పు అన్నప్పుడు ఈ యొక్క మనం లింక్ డాక్యుమెంట్లు, మనం 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, సో రెండవ కొన్న వ్యక్తి రాంగ్ అని. కొన్ని సందర్భాలలో రెండవ వ్యక్తే కరెక్ట్ అవుతాడు, మొదటి వ్యక్తి రాంగ్ అవుతాడు ఆ యొక్క 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ను చెక్ చేసినప్పుడు. అలాగే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం, ఈసీ చూసినప్పుడు. కానీ ఈసీలలో ఈ యొక్క హద్దులు ఈ యొక్క ఎప్పుడైతే మనం మార్చుకుంటారో, సో 272/A అన్నప్పుడు సర్వే నెంబర్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఈసీలో మనకు ఏర్పడదు. దానివల్లనే చాలామంది మోసపోతున్నారు. ప్లాట్లు కొనేటప్పుడు నిర్ణయించుకోలేకపోతున్నారు, ఒరిజినల్గా నేను ఓనర్నా లేకుంటే మొదటి వాళ్ళు ఓనరా అనేది ఈ విధంగా చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మోసపోయామో ఆ టైంలో మనం ఏ విధంగా మన ప్లాట్ను రికవరీ చేసుకోవాలి, అమ్మిన వ్యక్తికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే 2 రకాలుగా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ సెక్షన్ 200 ప్రకారంగా సో మనము ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టులో కేసేసి దాని ద్వారా అతని 420 కేసు బుక్ చేయించి దాని నుంచి అతన్ని కేసులలో ఇరికించి అతనికి పనిష్మెంట్ ఇప్పించే అవకాశం ఉంది. లేదు సెక్షన్ 200 అనేది చాలా ప్రాసెస్కు కూడింది, అది లేట్ అవుతుంది అనుకున్నప్పుడు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి సో ఎవరైతే అమ్మారో అతని మీద పనిష్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలి, ఒక అప్లికేషన్ ఫామ్ రాయాలి, ఎవరికి కంప్లైంట్ లెటర్ రాయాలి, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లెటర్ రాయాలి, పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓకు, తర్వాత హైదరాబాద్లో అయితే కమిషనర్కు, అదే జిల్లాలలో అయితే సో ఎస్పీకి సో కంప్లైంట్ లెటర్ రాసేసి ఆ కంప్లైంట్ లెటర్ని తీసుకొచ్చి ఒక అడ్వకేట్కి ఇచ్చినట్లయితే ఆ అడ్వకేట్ రిట్ పిటిషన్ తయారు చేసి వీరి ద్వారా ఇతను మోసపోయబడ్డాడు అని ఒక రిట్ పిటిషన్ ద్వారా చేస్తే అతని మీద కంపల్సరీ ఎఫ్ఐఆర్ అవకాశం ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. అంటే ఇక్కడ సెక్షన్ 200 సిఆర్పిసి ప్రకారంగా పోవచ్చు, లేదు ఇక్కడ మనకు దీని ప్రకారంగా హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారంగా కూడా అతని యొక్క హక్కు, అతను మోసపోయాడు, అతని హక్కును అతను హరించేసాడు కాబట్టి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అతను కంప్లైంట్ చేస్తాడో వాళ్ళు కంపల్సరీ చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేసి అతని మీద కేసు బుక్ చేయాలి. కేసు బుక్ చేయనప్పుడు మాత్రమే మనం హైకోర్టుకు రావాలి. కేసు బుక్ చేస్తే హైకోర్టుకు రావాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఎవరైనా మోసం చేసినట్లయితే, మన ప్లాట్ను డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వారికి తగిన శిక్ష ఖచ్చితంగా ఇవ్వాలంటే మీరు హైకోర్టు కానీ లేదా లోయర్ కోర్టు కానీ సంప్రదించి వాళ్ళకు పనిష్మెంట్స్ ఇచ్చచ్చు. సో ఎప్పుడైనా కానీ మనం ప్లాట్ కొనేటప్పుడు మాత్రం 30 years ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్ను పరిశీలించి ఈసీని జాగ్రత్తగా పరిశీలించి ఆ యొక్క పొజిషన్కు మనం ఉండి ప్లాట్ దగ్గర పొజిషన్కి వెళ్ళి పక్కకున్న బౌండరీస్ని కూడా బాగా చూసుకున్న తర్వాతనే ప్లాట్లు కొనుక్కుంటే రెండవసారి మన సెకండ్ సేల్ కోసం మనం వెళ్ళినట్టు ఉండదు. దీని ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్లాట్లు కొనేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న విషయాన్ని మీరు ముందుగానే గమనించవచ్చు. లేదు మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే అడ్వకేట్ దగ్గరికి వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే ఈ విషయం మీకు చాలా క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు దర్జాగా 50 లక్షల ప్లాట్ కొనుక్కుంటున్నాము, ఒక 5-10 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకు. సో ఈ విధంగా కూడా మీ యొక్క ఆస్తిని మీరు దక్కించుకోవచ్చు, నష్టాల నుంచి నివారించుకోవచ్చు, ఇతర కేసులలో ఇరుక్కోకుండా ఉండొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మా లాంటి వారిని సంప్రదించినట్లయితే మీకు
క్లియర్గా అవుతుంది. థ్యాంక్ యూ.